హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఓకేనా. సో అంటే మీ వొకాబులరీలో ఒక టాపిక్ ఇచ్చినారు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒక వర్డ్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది. అవి మనం కవర్ చేసుకుంటాం. సో నియర్లీ సి ఒక 40-45 అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ నేను మెసేజ్ చేయండి, వాట్సాప్లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి డిసెంబర్ 10th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 ఫుల్ ఇంగ్లీష్ కంటెంట్ మీద, ఓకే, సో అంతే మొత్తం పేపర్ 2కి 30 మార్క్స్ మీద అండ్ పేపర్ 1కి 24 మార్క్స్ మీద కంప్లీట్ సిలబస్. ఆల్మోస్ట్ సిలబస్ చెప్పాలంటే ఫ్రెండ్స్, పేపర్ 1కి 40 పైన టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ దానికి మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్లా ఆల్మోస్ట్ 40 పైన ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇవంతా మనం చేస్తే మళ్ళీ ఇక్కడ సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అండ్ పేపర్ 2 వాళ్ళకి మళ్ళీ మనకి ఫోనెటిక్స్ అనేది సపరేట్ 7th హెడ్డింగ్ కింద వస్తుంది. ఓకే, సో అవి కూడా మనకి నియర్లీ ఫోనెటిక్స్తో కలిసి మనకి నియర్లీ ఒక 50 టాపిక్స్ ఉంటుంది. అది ఎవరికంటే పేపర్ 2 వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ సపరేట్ మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ అ సెకండ్. ఇప్పుడు చూడండి, ఎస్ ఇది పేపర్ 2 వాళ్ళకి. సో వీళ్ళకి కూడా నియర్లీ వీళ్ళకి 50 టాపిక్స్ ఉన్నాయి నియర్లీ. ఓకే, మళ్ళీ ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఉంటుంది ఫైన్. సో పేపర్ 1 వాళ్ళకి అయితే నియర్లీ 40 టాపిక్స్ అండ్ పేపర్ 2 వాళ్ళకి నియర్లీ 50 టాపిక్స్. దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. సో అట్లా. సో ఎవరికైనా ఇది మొత్తం వీడియో కోర్స్ కావాలంటే ఫ్రెండ్స్, మీకు పీడిఎఫ్తో సహా నేను మీకు వాట్సాప్లో మీకు కావాలంటే నేను పంపిస్తాను. సో పేపర్ 1 వచ్చేసి మీకు 899 పడుతుంది, పేపర్ 2 వచ్చేసి 999. అది కూడా మీకు నియర్లీ ఒక 1 వీక్ 10 డేస్ లోపల మీకు నేను ప్రొవైడ్ చేసేస్తాను. ఓకే, సో సిలబస్ మొత్తం ఇది నేను 24 మార్క్స్ ఫర్ పేపర్ 1 అండ్ 30 మార్క్స్ ఫర్ పేపర్ 2 ఓకే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే నాకు వాట్సాప్లో నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా. సో విత్ పీడిఎఫ్తో నేను మీకు మొత్తం కంప్లీట్ కోర్స్ అంతా నేను మీకు సెండ్ చేసి మీకు సెండ్ ప్రొవైడ్ చేశాను. ఓకే, సో డైలీ అంటే ఏమి, సో డైలీ 5 వీడియోస్ అట్లా నేను కవర్ చేసి మోస్ట్లీ 10 డేస్లో మొత్తం సిలబస్ కవర్ అయినట్లా కంటెంట్ పార్ట్ ఓకేనా. మెథడాలజీ కాదు. సో పేపర్ 1కి మెథడాలజీ ఉంది, అది కాదు. సో ఓన్లీ కంటెంట్ 24 మార్క్స్ పేపర్ 1కి అండ్ పేపర్ 2కి వచ్చేసి మెథడాలజీ మోస్ట్లీ లేదు. సో మోస్ట్లీ 30 మార్క్స్ నేను పంపించేస్తాను ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే నాకు ఈ వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. నా ఇప్పుడు మనం ఓకే, సో లెట్స్ కంప్లీట్ దిస్ వన్. ఇక్కడ ఏముంది, వొకాబులరీలో దెర్ ఇస్ సంథింగ్ కాల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఓకేనా. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్ అంటే దాని మీనింగ్ ఒకటి వస్తే చాలు. ఓకే, సో ఐడెంటిఫై చేయాలి మీనింగ్. దాని మీనింగ్ ఇచ్చింటారు. సో 4 ఆప్షన్స్, దాంట్లో మనం దాని మీనింగ్ ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బుక్లో బేస్ ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో ఉండేదే. సో ఫైన్. సో ఇప్పుడు చూడండి, 1 by 1 నేను చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ వర్డ్ ఉంది. ఓకే, దెన్ ఈ సైడ్ మీనింగ్ ఉంది. ఓకే ఫైన్. సో ఆటోబయోగ్రఫీ. నో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ? ఓకే, బై ద వే మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పీడిఎఫ్ కోసం నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మనకి ఏపీ టెక్స్ట్ బుక్లో ఉండేది ఓకేనా. సో అది కాకుండా కొద్దిగా ఎక్స్ట్రా కూడా ఉంది, ఇంపార్టెంట్ ఓకేనా. ఫైన్. ఎనీహౌ, సో ఆటోబయోగ్రఫీ స్టోరీ ఆఫ్ వన్స్ ఓన్ లైఫ్ అంటే మన సొంతం గురించి మనం రాసుకుంటే, అది మన సొంతంగా చూడండి, మనం రాసుకుంటే, మన గురించే రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ అవుతుంది ఫ్రెండ్స్. ఫైన్. బయోగ్రఫీ అంటే మనం వేరే వాళ్ళ గురించి రాసినా ఆర్ లేకుంటే మన గురించి వేరే వాళ్ళు రాస్తే, ఓకే, లైఫ్ స్టోరీ ఆఫ్ పర్సన్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్, వేరే వాళ్ళు ఎవరైనా రాస్తే అది బయోగ్రఫీ కింద వస్తుంది ఓకేనా. మన గురించి కానీ మనం వేరే వాళ్ళ గురించి అది రాస్తే బయోగ్రఫీ, కానీ మన గురించి మనం రాసుకుంటే అది ఓకే మనకి ఆటోబయోగ్రఫీ కింద వస్తుంది. నౌ వాట్ ఈస్ మీన్ బై మోనోలాగ్? ఓకే, సో ఏదైనా స్పీచ్ మనం ఇచ్చింటాం చూడండి, సో దాన్ని మోనోలాగ్ అంటారు సింపుల్గా. ఏ స్పీచ్ డెలివర్డ్ బై 1 పర్సన్, ఎవరైనా 1 పర్సన్ స్పీచ్ ఇస్తాడు చూడండి, దాన్ని మోనోలాగ్ అంటాం. ఓకే, నౌ వాట్ ఈస్ డైలాగ్? డైలాగ్ అంటే ఏం లేదు, 2 members ఆర్ మోర్ దెన్ 2 members ఏమైనా మాట్లాడుకుంటా చూడండి, కన్వర్జేషన్, దాన్ని డైలాగ్స్ అంటారు అంతే సింపుల్గా ఓకేనా. ఇద్దరు కానీ ముగ్గురు అని అట్లా మాట్లాడుకుంటే దాన్ని మనం డైలాగ్ అంటారు. ఓకే, ఆడియన్స్ అంటే మన ఈ వర్డ్ వినింటాం. ఆడియన్స్ ఏదైనా షో అట్లా జరిగేటప్పుడు వచ్చి కూర్చుంటా చూడండి, ఓకే, దాన్ని ఆడియన్స్ అంటారు. అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేబీసీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో అక్కడ వచ్చి మనకి ఆడియన్స్ వచ్చి కూర్చుంటారు చూడండి వినే కోసం. సో దాన్ని గ్రూప్ ఆఫ్ లిజనర్స్ అంటే వింటూ ఉంటారు చూడండి, వాళ్ళు ఏం మాట్లాడారు ఓకే, సో వాళ్ళు జస్ట్ వింటూ ఉంటారు, సో వాళ్ళని ఆడియన్స్ అంటారు. ఫైన్. సో పెడెస్ట్రియన్. నా పెడెస్ట్రియన్ అంటే ఏమి? ఓకే, వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్పాత్. ఓకే, సో వన్ హూ వాక్స్ ఆన్ ఫుట్. ఓకే, సో దాన్ని పెడెస్ట్రియన్ అంటారు, అంటే ఫుట్పాత్లో నడిచేవాడిని మనం పెడెస్ట్రియన్ అంటాం. ఫైన్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, వన్ మోర్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ. ఓకే, సో ఫిలేట్ లిస్ట్. ఓకే, ఫిలేట్ లిస్ట్ వచ్చేసి
ఏ పర్సన్ హూ కలెక్ట్ స్టాంప్స్. ఓకే, మోస్ట్లీ ఈ టైంలో కొంతమంది చేస్తారు. ఓకే, సో అట్లా స్టాంప్ కలెక్షన్ చేసేవాడిని మనం ఏమంటారంటే ఫిలేట్ లిస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, నా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, పెసిమిస్ట్ అంటే ఏమి, నెగిటివ్గా థాట్ చేసేవాడు. ఓకే, ఏ పర్సన్ హూ టుక్స్, ఓకే, ఏ పర్సన్ హూ లుక్స్ అట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమి, నెగిటివ్గా థింక్ చేసేవాడిని మనం ఏమంటారు, పెసిమిస్ట్ అంటారు. ఓకే, ఏదైనా నెగిటివ్గా తీసుకుంటారు చూడండి. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ థింగ్ అంటే ఏమి, ఏదైనా తీసుకుంటే దీన్ని డార్క్ సైడ్, పాజిటివ్ కాకుండా దాన్ని నెగిటివ్ ఎక్కువ థింక్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మనకి 10th క్లాస్లో ఉంది ఇది. సో దాన్ని మనం ఏమంటారు, పెసిమిస్ట్ అంటారు. ఆప్టిమిస్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ థింక్స్ బ్రైట్ సైడ్ అంటే ఏమి, పాజిటివ్గా తీసుకుంటారు ఎవరైనా. ఓకే, సో ఇది పాజిటివ్ కింద వస్తుంది. సో అట్లా పర్సన్ ఏమంటారంటే ఆప్టిమిస్ట్ అంటారు, పాజిటివ్గా థింక్ చేసేవాడిని. బ్రైట్ సైడ్, సో బ్రైట్ సైడ్ అంటే ఏమి, పాజిటివ్గానే థింక్ చేసేవాడిని. ఓకేనా, ఫైన్. ఆర్ఫెన్ అంటే ఏమి, సో ఏ చైల్డ్ హూస్ పేరెంట్స్ ఓకే ఆర్ డెడ్. ఓకే, అంటే ఏమి, ఎవరైనా పిల్లోడు అనుకోండి. ఓకే, అతను పేరెంట్స్ లేరు అనుకోండి, సో చనిపోయినాడు, అట్లా ఆర్ఫెన్ అంటారు. విడో, ఓకే ఏ లేడీ ఓకే హూస్ హస్బెండ్ ఈస్ డెడ్. ఏ ఉమెన్ హూస్ హస్బెండ్ ఈస్ డెడ్, అట్లా లేడీని వచ్చేసి విడో అంటారు. నా విడోర్ అంటే ఏమి, ఏ మ్యాన్ హూస్ వైఫ్ ఈస్ డెడ్. సో చాలా మందికి విడో అంటే తెలుసు. ఓకే, చాలా మందికి విడో అంటే తెలుసు. ఓకే, షీఈ్ అ విడో అంటాం. ఓకే, బట్ విడోర్ అంటే ఏమి, మేల్ పర్సన్ని. ఏ మ్యాన్ హూస్ వైఫ్ ఈస్ డెడ్, అట్లావన్నీ మనం విడోర్ అంటాం. ఓకేనా, ఫైన్. మోనోగమి ఇంపార్టెంట్ చాలా. ఓకే, మోనోగమి ఓకే, మ్యారేజ్ విత్ వన్ పర్సన్ ఓన్లీ. ఓకే, సో 1%తో మ్యారేజ్ చేసేవాడిని మోనోగమి అంటాం. ఫైన్. పాలిగమి, సో మ్యారేజ్ విత్ మెనీ పర్సన్స్. ఓకే, చాలా మందితో మ్యారేజ్ చేసేవాడిని అట్లావన్నీ. సో ఓకే, పాలిగమి అంటే ఇక్కడ మేల్ ఫీమేల్ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. సో ఓకే, ఓమ్నిపోటెంట్. ఓకే, ఓమ్నిపోటెంట్ అంటే ఏమి, వన్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ అంటే ఏమి, బాగా తెలుసుకున్నవాడు. ఓకే, చాలా పవర్ఫుల్గా ఉన్నవాడిని మనం ఓమ్నిపోటెంట్ అంటారు. ఓకే, సో అంటే ఏమి, చాలా పవర్ఫుల్ అంటే అతన్ని ఏమైనా ఇచ్చినా కూడా హీ క్యాన్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ఓకే, ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఆర్ వెరీ టాలెంటెడ్, పవర్ఫుల్గా ఎవరైనా ఉంటే అట్లా వాడిని ఓమ్నిపోటెంట్ అంటారు. నా ఓమ్ని ప్రెజెంట్ అంటే ఏమి, ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓకే, జస్ట్ మీకు మీనింగ్ కూడా అవసరం. కొన్ని దానికి మీనింగ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని దానికి మీనింగ్ అర్థం కాకపోతే జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఫైన్. నా ఓమ్నిసియంట్. ఓకే, సో వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, సో వన్ హూ నోస్ ఓకే, మొత్తం తెలుసు, అట్లా వాడిని ఓమ్నిసియంట్ అంటారు. ఓకే, సో వెజిటేరియన్ అవసరం లేదు మీకు చెప్పికి, ఇది మీకు అవసరం అంటే మీకు అందరికీ తెలుసు ఇది వెజిటేరియన్. ఏ పర్సన్ హూ ఈట్స్ ఓన్లీ వెజిటేబుల్స్. ఫైన్. సో కార్నివరస్. ఓకే, కార్నివరస్ వచ్చేసి అనిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ అంటే ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అయిపోయా, లైమన్ అయిపోయా. ఓకే, ఇట్ విల్ నాట్ ఈట్ గ్రాస్. ఓకే, ఇట్ విల్ ఓన్లీ ఈట్ ఫ్లెష్. ఓకే, సో అదర్ అనిమల్స్ని చంపి దాని ఫ్లెష్ తింటారు చూడండి, అట్లా అన్ని కార్నివరస్ అంటారు ఆ అనిమల్స్ని. ఓకే, హర్బివరస్ వచ్చేసి అనిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ అంటే ఏమి, వెజిటేరియన్. ఓకే, అనిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ కానీ వెజిటేరియన్ లాగా, సో దాన్ని హెర్బివోరస్ అంటారు, హెర్బివరస్. ఓకే, ఫైన్. బైలింగల్ ఇంపార్టెంట్. బైలింగల్ వచ్చేసి వన్ హూ స్పీక్ 2 లాంగ్వేజెస్. ఓకే, సో ఎవరైనా వ్యక్తి అతనికి 2 లాంగ్వేజెస్లో వస్తే అట్లా అని మనం బైలింగల్ అంటారు. సిమిలర్లీ ట్రైలింగల్ అంటే 3 లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, వన్ హూ స్పీక్స్ 3 లాంగ్వేజెస్. ఓకే, ఫైన్. సో పాలిగ్లాట్. నో వాట్ ఈస్ పాలిగ్లాట్? ఓకే, వన్ హూ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. బైలింగల్ గురించి మనకి ఐడియా ఉంది, సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పాలిగ్లాట్ అంటే వన్ హూ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఓకే, అంటే మీ 1 లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ కాకుండా మెనీ లాంగ్వేజ్ వచ్చేవాడిని అట్లా మనం పాలిగ్లాట్ అంటాం. ఓకే, ఇంపార్టెంట్. హాస్ట్. ఓకే, సో హాస్ట్ అంటే ఏమి, సో వన్ హూ రిసీవ్ గెస్ట్. ఓకే, వన్ హూ రిసీవ్స్ గెస్ట్, సో అట్లా అని హాస్ట్ అంటారు. ఇంకా గెస్ట్ గురించి మీకు ఐడియా ఉంది. ఓకే, సో వన్ హూ ఈజ్ ఇన్వైటెడ్. ఓకే, ఏదైనా ఫంక్షన్కి ఇన్వైట్ చేసేవాడిని, సో ఇన్వైట్ చేసేవాడు వచ్చేసి గెస్ట్ అవుతాడు. సారీ, ఇన్వైట్ చేస్తున్నాడు. ఓకే, వాళ్ళు వచ్చేసి హోస్ట్ అవుతారు అండ్ వచ్చిన వాళ్ళు వచ్చేసి గెస్ట్ అవుతారు. ఫైన్. నా హోమోసైడ్. ఓకే, హోమోసైడ్ గుర్తుపెట్టుకోండి. హోమోసైడ్ మర్డర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మర్డర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, దాన్ని హోమోసైడ్ అంటారు. సూసైడ్ అంటే ఆల్రెడీ వీ నో అబౌట్ దట్ వన్, కిల్లింగ్ వన్ సెల్ఫ్. ఫైన్. ఆర్సన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆర్సన్ వచ్చేసి సెట్టింగ్ ఫైర్ టు ప్రాపర్టీ. ఓకే, ఆర్సన్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫైన్. సో ఆర్సన్ వచ్చేసి ఏమి, సెట్టింగ్ ఫైర్ టు ప్రాపర్టీ. ఓకే, ఈగోయిస్ట్. ఓకే, ఈగోయిస్ట్ ఏ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్ దెమ్సెల్ఫ్. సో ఈగో చూడండి, ఈగోయిస్ట్లో ఈగో ఉంది. ఓకేనా, సో వాళ్ళ గురించే థింక్ చేసేవాడిని వచ్చేసి ఏమంటారంటే ఏ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ అబౌట్ దెమ్సెల్ఫ్. ఓకే, వేరే వాళ్ళ గురించి మాకు అవసరం లేదు. ఓకే, స్వార్థం ఉంటారు చూడండి. ఓకే, సెల్ఫిష్ లాగా కొద్దిగా, అట్లా అని ఈగోయిస్ట్ అంటారు. నా అల్ట్రిస్ట్. నా వాట్ ఈస్ మీన్ బై అల్ట్రిస్ట్, ఇంపార్టెంట్ ఇది కూడా. ఏ పర్సన్ హూ థింక్స్ ఆఫ్ అదర్స్ వెల్ఫేర్ అంటే వేరే వాళ్ళని గురించి కూడా థింక్ చేసేవాడిని మనం అల్ట్రిస్ట్ అంటాం. సో దిస్ ఆపోజిట్ దీనికి ఇది కింద. ఓకే, ఈగోయిస్ట్కి ఆపోజిట్ ఏమి, అల్ట్రిస్ట్ అనేసి. ఓకే, ఫైన్. సో సెంటేరినేరియన్. ఓకే, అగైన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి ఇవి. ఏ పర్సన్ హూ హ్యాస్ లివ్డ్ 100 years. ఓకే, ఏ పర్సన్ హూ హ్యాస్ లివ్డ్ 100 yearsని మనం ఏమంటాం, సో సెంటేనేరియన్. మ్యాక్సిమం జాపనీస్ పీపుల్ ఓకే దే లివ్ మోర్ దాన్ 100 years.
ఓకే దెన్ వెటరన్ ఇంపార్టెంట్. వెటరన్ అంటే ఏమి? అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఏ పర్సన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అట్లవన్నీ మనం ఏమంటామంటే వెటరన్ అంటారు. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంటే. ఓకే నోవైస్. నోవైస్ అంటే ఏమి? ఓకే దీనికి ఆపోజిట్ అనుకోండి, వెటరన్కి ఆపోజిట్ నోవైస్ అనుకోండి. ఓకే ఏ బిగినర్ అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే ఈజ్ అ బిగినర్, హీ ఆర్ షీ ఈజ్ అ బిగినర్. అట్లవన్నీ నోవైస్ అంటాం. అనానమస్. ఓకే అనానమస్ అంటే నేమ్. ఓకే నేమ్ నాట్ నోన్ అంటే మీ ఇక్కడేం నేమ్ లేకుండా కాదు ఫ్రెండ్స్. ఓకే అనానమస్ అంటే పేరు మెన్షన్ కాకుండా, ఓకే పేరే లేదనుకోండి, ఓకే పేరు లేకుండా తెలీదు, పేరు తెలీదు. ఓకే అట్లా అని అనానమస్ అంటారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్ పబ్లిష్ చేసింటారు. ఓకే ఓల్డ్ బుక్స్ పబ్లిష్ చేసింటారు. దాంట్లో వచ్చేసి రైటర్ పేరు కింద వచ్చేసి అనానమస్ అని రాసింటారు. అంటే మీ వాళ్ళకి తెలియదు ఎవరు రాసిన బుక్ అనేసి. ఓకే సో నేమ్ ఇస్ నాట్ నోన్, అట్లా వాళ్ళని ఏమంటారు? అట్లా అట్లా దాన్ని వచ్చేసి అనానమస్ అంటారు. ఓకే నేమ్ ఇస్ నాట్ నోన్. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ఓకే సో వాట్ ఈస్ దిస్ వన్? ఓకే సో అంబిడెక్స్ట్రస్. ఓకే అంబిడెక్స్ట్రస్ వచ్చేసి ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ. ఓకే ఓకే సో చూడండి మనం మ్యాక్సిమం మనం వచ్చేసి రైట్ హ్యాండెడ్ పర్సన్సే ఉంటారు. ఓకే లెఫ్ట్ హ్యాండెడ్ కూడా ఉంటారు కొంతమంది, కానీ కొంతమంది వచ్చేసి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ వచ్చేసి బోత్ హ్యాండ్స్ కెన్ బి యూజ్ ఈజీలీ. అంటే బోత్ హ్యాండ్ ఈక్వల్గా యూజ్ చేసేవాడిని మనం ఏమంటే ఓకే అంబిడెక్స్ట్రస్ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్తో కూడా హీ కెన్ డూ వర్క్స్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా. ఓకే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్తో రాస్తారు చాలా మంది. ఓకే లెఫ్ట్ హ్యాండ్తో రాయమని చెప్తే సో లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండ్ రైటింగ్ రాస్తారు, కానీ హ్యాండ్ రైటింగ్ సెట్ కాదు అండ్ స్లో రాస్తారు, అంటే కరెక్ట్గా రాయరు. కానీ ద పర్సన్ మోస్ట్లీ ఓకే అంబిడెక్స్ట్రస్ వచ్చేసి బోత్ హ్యాండ్స్ హీ ఆర్ షీ కెన్ యూస్ ఓకే ఈక్వల్లీ. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెండు హ్యాండ్స్ ఈక్వల్గా యూజ్ చేసేవన్నీ మనం అంబిడెక్స్ట్రస్ అనేసి ఆ వర్డ్కి దానికి మీనింగ్ ఉంది అనేసి. ఓకేనా అట్లా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫైన్. సో టీటోటలర్ ఓకే వన్ హు డస్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. ఓకే సో అంటే ఆల్కహాల్ డ్రింక్ చేయడు. ఓకే డస్ నాట్. ఓకే హీ ఆర్ షీ విల్ నాట్ టచ్ ద ఆల్కహాల్ అంటే హీ విల్ నాట్ కన్జ్యూమ్ ఆల్కహాల్. అట్లా ఎవరైనా ఉంటే హీ ఆర్ షీ దాన్ని వచ్చేసి ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఈస్ టీటోటలర్. ఓకేనా సో ఇమిగ్రెంట్. ఓకే ఇమిగ్రెంట్ ఇంపార్టెంట్. సో వన్ హూ కమ్స్ టు ఫారెన్ ల్యాండ్ టు సెటిల్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనం కొంతమంది ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోతాం. ఓకే వర్క్ మీద యూఎస్కి అట్లా వెళ్ళిపోతాం. సో వీఆర్ కాల్డ్ ఎస్ ఇమిగ్రెంట్. ఓకేనా వన్ హూ కమ్స్ టు ఫారెన్ ల్యాండ్ టు సెటిల్. సిమిలర్లీ దీనికి ఆపోజిట్ ఎమిగ్రెంట్. ఓకే సో వన్ హూ లీవ్స్ దేర్ ఓన్ కంట్రీ టు సెటిల్ ఎల్స్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమిగ్రెంట్ అంటే ఏమి? ఓకే సో వన్ హూ లీవ్స్ దేర్ ఓన్ కంట్రీ ఓకే టు సెటిల్ ఎల్స్వేర్ అంటే సొంతం కంట్రీ ఇచ్చిపెట్టేసి వేరే కంట్రీ ఎక్కడైనా కానీ ఒక పర్టికులర్ అనేది కాదు ఎక్కడైనా పోయేసి సెటిల్ అయ్యేవాడిని వచ్చేసి ఇమిగ్రెంట్ అంటారు. సిమిలర్గానే ఉంటుంది కొద్దిగా మీనింగ్, బట్ చూసుకోండి కొద్దిగా. ఓకే సో వన్ హూ కమ్స్ టు ఫారెన్ ల్యాండ్ టు సెటిల్ ఈస్ కాల్డ్ as ఇమిగ్రెంట్. ఓకే దెన్ సో ఎమిగ్రెంట్ వచ్చేసి ఓకే వన్ హూ లీవ్స్ దేర్ ఓన్ కంట్రీ టు సెటిల్ ఎల్స్వేర్ అంటే ఓన్ కంట్రీ ఇచ్చిపెట్టేసి వేరే ఎక్కడైనా పోయేసి సెటిల్ అయ్యేదానికి వెళ్ళిపోతాం చూడండి, అట్లా దాన్ని ఎమిగ్రెంట్ అంటారు. ఓకే లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఓకే జస్ట్ చూసుకోండి. ఓకే సో మీకు అర్థమైపోతుంది. ఫైన్. సో పోర్టబుల్. ఓకే దాట్ విచ్ కెన్ బి క్యారీడ్. సో పోర్టబుల్. ఓకే పోర్టబుల్ అంటే దాట్ విచ్ కెన్ క్యారీ అంటే ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సిస్టమ్ అనుకోండి, కంప్యూటర్ సిస్టమ్ మానిటర్ ఉంటుంది. ఓకే సిపియూ ఉంటుంది, కీబోర్డు మౌజ్ అవన్నీ ఒకసారి తీసుకొని పోవాలంటే మనకి ఇట్స్ నాట్ పోర్టబుల్. కానీ ల్యాప్టాప్ ఓకే ఇట్స్ పోర్టబుల్, ఈజీగా మనం చేతిలో క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే అట్లా దాన్ని పోర్టబుల్ అంటారు. ఓకే ఇనాడిబుల్. ఇనాడిబుల్ అంటే మీ సౌండ్ విచ్ ఇస్ నాట్ ఐ మీన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ దట్ కెనాట్ బి హర్డ్. ఓకే సో అంటే మీ సౌండ్ నాకు రావటం లేదు. ఓకే అంటే యువర్ సౌండ్ ఈస్ నాట్ ఆడిబుల్. ఓకే సో సౌండ్ మనకి వీ కెనాట్ హియర్ ద సౌండ్, అట్లాంటప్పుడు వచ్చే మనం ఇనాడిబుల్ అనాలా. ఓకే సౌండ్ దట్ కెనాట్ బి హర్డ్. ఓకే ఎలిజిబుల్ అంటే అన్క్లియర్, రాసిన దాన్ని వచ్చేసి అన్క్లియర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇల్లెజిబుల్. ఓకే ఇల్లెజిబుల్. ఓకే రైటింగ్ దట్ కెనాట్ బి రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఏదైనా బ్లూ పెన్ తోట రాసిన తర్వాత లైట్గా రాసింటారు అనుకోండి, సో దాన్ని పోయి మనం జిరాక్స్ చేపిద్దాం. ఓకే సో జిరాక్స్ చేపిన తర్వాత మనకి కొన్ని వర్డ్స్ మనకి కనపడిస్తాయి, కొన్ని వర్డ్ వచ్చేసి ఓకే అవి ఓకే అది సరిగా ప్రింట్ కాదు. ఓకే జిరాక్స్ కాదు అది. సో అది ఎట్లా అంటే ఇల్లెజిబుల్ ఉంటుంది, అంటే వీ కెన్ నాట్ రీడ్ దట్ వన్. ఓకే దాన్ని మనం చదవలేము ఎందుకంటే అక్కడ ప్రింట్గా మిస్సింగ్ ఉంటుంది, అంటే చాలా లైట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఇల్లెజిబుల్ అంటారు. ఓకే ఇన్విజిబుల్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ దిస్ వన్ ఇన్విజిబుల్. ఓకే ఇన్విజిబుల్ అంటే దాట్ విచ్ కెనాట్ బి సీన్. ఓకే దట్ వి కెనాట్ బి సీన్ అంటే మనం చూడలేం. ఫైన్. సో ఎడిబుల్. ఓకే ఫిట్ టు ఈట్ అంటే ఏదైనా తినే ఆహారం దాన్ని వచ్చి ఎడిబుల్ అంటాం. ఇన్ ఎడిబుల్ వచ్చేసి దీని ఆపోజిట్ నాట్ ఫిట్ టు ఈట్ అంటే వీ కెనాట్ ఈట్ దట్ వన్. ఓకే ఇట్ ఈస్ అన్ఫిట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫిట్. ఫైన్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే సో దీంట్లో టెక్స్ట్ బుక్స్లో నుంచి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ఓకే అవి కూడా పెట్టినాను, సో చూసుకోండి. ఓకే ఇఫ్ యూ వాంట్ PDF డెఫినెట్లీ ఆస్క్ మీ, మీకు వాట్సాప్ నేను పంపిస్తాను.
ఫైన్ ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే మీరు పేపర్ 1 కొనాలనుకుంటున్నారు లేకుంటే పేపర్ 2 కొనాలనుకుంటున్నారు. ఓకే సో నేను మొత్తం సిలబస్ ఓకే ఇట్స్ అ లెంత్ సిలబస్, చాలా సిలబస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మారింది. సో ఇంకా సెపరేట్ టాపిక్స్ యాడ్ చేశారు దీంట్లో, ఫోనెటిక్స్ అవి అంతా యాడ్ చేశారు, ఇంకా వేరే టాపిక్స్ కూడా యాడ్ చేశారు. సో నేను మొత్తం ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే 1 వీక్ 10 డేస్లో నేను మీకు టాపిక్స్ విత్ సాఫ్ట్ టాపిక్స్ మీకు వీడియోస్ అంతా వాట్సాప్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సేమ్ వాట్సాప్ నెంబరే, జస్ట్ మెసేజ్ చేయండి. లేదు నార్మల్గా మీకు జస్ట్ ఈ పీడిఎఫ్ కావాలనుకోండి, అట్లా వాళ్ళైనా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్. సో సీన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యాపీ లెర్నింగ్.